This call is now being recorded. ఓకే. సో నిన్న పవర్ పోవడం వల్ల మనం ఎక్కువ దగ్గర ఆగిపోయాం. రైట్. హ్యాండ్ గేట్ దగ్గర సాల్వ్ చేసామా నిన్న డబ్ల్యూ నాట్ ఈక్వల్స్ -1.5. Yes, sir. ఓకే. సో మీకు ఇప్పుడు ఆర్ గేట్ అండ్ గేట్ కి మీకు అర్థమైంది కదా డిఫరెన్స్ ఏందనేది. Yes, ఫస్ట్ sir. టేబుల్లో ఉన్న అవుట్పుట్స్ ని మనం తీసుకొని రాగలగాలి. టేబుల్లో ఉన్న అవుట్పుట్స్ అంటే ఫస్ట్ హ్యాండ్ గేట్ కి మనకి అవుట్పుట్ ఇలా రావాలి 3 zeros 1. దానికి మనం బయాస్ ఇంకా తక్కువ పెంచుతుంది థ్రెషోల్డ్. మనకి వచ్చిన హెచ్ వాల్యూస్ కి కావాల్సిన అవుట్పుట్స్ వచ్చినాయి. అదే ఆర్ గేట్ కి వచ్చేసరికి మనం -0.5 మాత్రమే వాడింది. బట్ ఇక్కడ కామన్ పాయింట్ ఏంటిదంటే ఆర్ గేట్ కి కానీ హ్యాండ్ గేట్ కి కానీ మనకి హిడెన్ లేయర్ అవసరం పడలేదు. మనకి ఇక్కడ అవసరం పట్టే ఓన్లీ 2 layers, ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్. అవుట్పుట్ లీనియర్ రిగ్రెషన్ కి ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్ ఉంటుంది. లాజిస్టిక్ రిగ్రెషన్ కి ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్ ఉంటాయి. అంటే 2 layers మాత్రమే ఉంటాయి, లీనియర్ కి అయినా లాజిస్టిక్ అయినా. Yes. ఈ 2 layers కాకుండా ఇంకొక థర్డ్ లేయర్ అవసరం అవుతుంది అంటే దాన్ని మనం లీనియర్ రిగ్రెషన్ అన్నాం, లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా అన్నాం. దాన్ని మనం న్యూరల్ నెట్వర్క్ అని అంటాం. సో ప్రతి ప్రాబ్లం మనం లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ తోనే సాల్వ్ చేయలేము. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ రెండు కాకుండా మనకి పక్క న్యూరల్ నెట్వర్క్ అవసరం పడేది. అది చెప్పడానికని నేను 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నా, ఆర్ గేట్, హ్యాండ్ గేట్, సార్ గేట్ అని. ఆర్ గేట్, హ్యాండ్ గేట్ ఏమో లాజిస్టిక్ తోటి మనం సాల్వ్ చేయగలుగుతున్నాం. అదే ప్రూఫ్ మనం ఏదైతే చేసామో జస్ట్ ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్ తీసుకునే కదా మనం ఇదంతా చేసింది. Yes, sir. అంటే ఏంటిది, మనకి Yes, sir. న్యూరల్ నెట్వర్క్ అవసరం పడట్లేదు ఆర్ గేట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, హ్యాండ్ గేట్ సాల్వ్ చేయడానికి. సో ఇప్పుడు మీ అందరికి ఒక క్వశ్చన్ ఏంటంటే నాకు కావాల్సింది జార్ గేట్. అంటే ఏంటిది, 2 zeros ఉంటే 0, 2 ones ఉన్నా 0. ఏదైనా ఒకటి 1, ఇంకొకటి 0 ఉంటేనే 1. అంటే ఏంటిది, ఇలా ఉంటుంది మనకి కింద. ఒకటే లైన్ తోటి నేను స్ప్లిట్ చేయగలుగుతున్నా దీన్ని ఈ నో గ్రాఫ్. సార్. ఎందుకంటే నేను ఎన్ని లైన్స్ అంటే ఎట్లాంటి లైన్ గీసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఇట్లా గీస్తే ఈ ఏరియా అంత ఏదైతే ఉందో ఇదంతా ఏరియా 1. దీనిలో రెడ్ పాయింట్ వస్తుంది. సో నా లైన్ ఎలా గీయాలి, రెడ్ పాయింట్స్ అన్ని ఒక దిక్కు, ఎల్లో పాయింట్స్ ఒక దిక్కు ఎలాగా గీయాలి. అలా గీయగలుగుతాను ఇప్పుడు ఉన్నదానికి త్రివేణి, No. నిఖిత No, sir. గీయలే. కానీ ఇది కాకుండా ఆర్ గేట్ కి ఆర్ గేట్ కనప్పుడు గీయగలిగాను కదా. ఇక్కడ ఎల్లో Yes, sir. పాయింట్స్ ఒక దిక్కు, రెడ్ పాయింట్ ఒక దిక్కు ఉంది ఇక్కడ. Yes, sir. ఇక్కడ కూడా అంతే, ఎల్లో పాయింట్స్ అని ఒక దిక్కు, రెడ్ పాయింట్ ఒక దిక్కు నేను చేయగలుగుతాను. కానీ సేమ్ అది నేను ఆర్ గేట్ కి చేయలేకపోతున్నాను. అంటే ఒక్కసారి మీరు ట్రై చేయండి, సేమ్ ఇదే నెట్వర్క్ కి W1, W2, W0 ట్రై చేయండి. సో దట్ మనకు కావాల్సిన అవుట్పుట్స్ వచ్చేలాగా. అంటే ఆర్ కి సార్ కి చేసినట్టు. మీకు క్వశ్చన్ అర్థమైంది నేను చెప్పింది. Yes, sir. మనకున్న ఫార్ములాస్ ఏంటి చెప్పండి ఫస్ట్. మొత్తం ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి మనకి, 4. x1, x2 అనే 2 ఇన్పుట్స్ ఉంటాయి. మనకి 4 శాంపుల్స్ ఉంటాయి. Yes, sir. నెట్వర్క్ వచ్చేసరికి 2 2 ఇన్పుట్స్ కదా. Yes, sir. ఇది ఇన్పుట్ లేయర్, ఇది x1, ఇది x2, ఇది అవుట్పుట్ లేయర్. సో మనకున్న ఫార్ములా ఏంటిది, h ఈక్వల్స్ టు 1. W1 W1 plus W2 plus W0. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ఏంటిది, స్టెప్ ఆఫ్ H. h. స్టెప్ ఫంక్షన్ ఏంటిది, స్టెప్ ఆఫ్ x 1. ఎప్పుడు x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 0, x less than 0. 0. ఇప్పుడు x1, x2 లో ఏంటిది మనకున్న ఆప్షన్స్ 0, 0, 1, 0, 1, 1. సో దీనికి మీరు హెచ్ కనుక్కోవాలి. ఆ హెచ్ ఎట్లా కనుక్కుంటారు అంటే మీరు W1, W2, W0 ని ఫిక్స్ చేసుకుంటారు ఇది అని. Yes. సో సమ్ హెచ్ వస్తుంది, ఆ హెచ్ కి సమ్ వై కూడా వస్తుంది ప్రొడిక్షన్. కానీ ఇది యాక్చువల్ వై తోని మ్యాచ్ అవ్వాలి. యాక్చువల్ వై వచ్చేసరికి ఏంటిది ఇక్కడ 0, 1, 1, 0. 0. సో వై ప్రొడిక్షన్ కూడా వై యాక్చువల్ లాగా రావాలి. కాబట్టి దీనికి తగ్గట్టుగా మీరు W1, W2, W0 ఏమై ఉంటాయి అని కనుక్కోండి, నాకు చెప్పండి. సో దట్ ఆ W0, W1, W2 నేను ఇలా సబ్స్టిట్యూట్ చేసి
మనకున్న ఇన్పుట్స్ ఇస్తే ఒక్కొక్క హెచ్ వాల్యూ వస్తుంది, ఆ హెచ్ వాల్యూకి ఒక్కొక్క వై వాల్యూ వస్తుంది. ఇది మ్యాచ్ అయ్యేలాగా మీరు ఇది కనుక్కోగలుగుతున్నారా? నాకు 5 minutes ట్రై చేసి చెప్పండి. ఇందాక వాటికి ఏమున్నది? ఇందాక ఆర్ గేట్ కి వచ్చేసి వాల్యూస్ ఏంటిది? 1 1 మైనస్ 0.5. మైనస్ 0.5 అండ్ కి వచ్చేసి 1 1 మైనస్ మైనస్ 1.5. Yes, ఇది sir. సార్కి ఏంటి ఇప్పుడు ఇది అనేది నా క్వశ్చన్. త్రివేణి ఇది అడుగుతున్నావు డౌట్ చెప్పు. సార్ అవి రియల్ నంబర్స్ అయి ఉండాలా లేదంటే కాంప్లెక్స్ నంబర్స్ అయి ఉండొచ్చా సార్? రియల్ నెంబర్స్, నో ప్రాబ్లం. రియల్ నంబర్స్. ఎందుకంటే కాంప్లెక్స్ ఆర్ ఆల్వేస్ ఇమాజినరీ, అది కాదు. మనం Yes, sir. క్యాల్కులేట్ చేస్తే కాంప్లెక్స్ రావు బయట. మీరు ఇలాంటి రియల్ నెంబర్స్ తోటి ఏమైనా W1 W2 W0 చేయగలుగుతున్నారా? సో దట్ పైన టేబుల్ వచ్చేలాగా 5 minutes ట్రై చేయండి.
ఇంకో 2 minutes ట్రై చేయండి. ట్రై చేస్తున్నారా? హలో అనిత, అఖిల, నిఖిత, త్రివేణి. ఎస్ సార్ రాదు సార్ దీనికి ఓకే, ఇక్కడ మీకు అవుతున్న ప్రాబ్లం ఏంటి? 0110కి పాజిటివ్ రావాలి సార్. అవును, ఇక్కడ 0110కి పాజిటివ్ తెప్పేయడానికి మీరు ట్రై చేస్తే 11కి ఏమొస్తుంది వాల్యూ? వన్ కి కూడా పాజిటివ్ వస్తుంది అక్కడ నెగిటివ్ రావాలి సో కదా. నెగిటివ్ రావాలి. సో అలా రావడానికి ఇంకేమున్నాయి మీకు ఆప్షన్స్? సో ఇక్కడ మనం ఒకటే లేయర్ యూజ్ చేస్తున్నాం. అవునా, ఎస్ ఒకటే లేయర్ అంటే మనకు ఉన్నది ఇక్కడ ఓన్లీ 3 పారామీటర్స్ మాత్రమే, W1, W2, W0. ఎస్ దీంట్లో మీకు W1, W2 ఎప్పుడు పాజిటివ్ తీసుకుంటాం మనం ముందుకు. ఎస్ ఎందుకంటే ఈ ఇన్పుట్ ఉంది, ఈ ఇన్పుట్ లో మీరు ఎప్పుడు W1 ఏ వాల్యూ తీసుకున్నా కూడా W1 ఇంటూ X1 అవుతుంది. X1 ఎప్పుడు 0 కదా. ఎస్ W2 ఇంటూ X2 చేస్తారు, అంటే 1 తోటి మల్టిప్లై చేస్తారు. మీకు ఓవరాల్ గా కావాల్సింది H అనేది పాజిటివ్ ఉండాలి అంటే W2 అనేది పాజిటివ్ ఉండాల్సిందే కదా, ఇన్పుట్ మైండ్ లో పెట్టుకుంటే. ఎస్ ఇక్కడ W2 మీరు నెగిటివ్ చేస్తే ఏమవుతుంది? W1 ఇంటూ X1 0 అవుతుంది. W2 నెగిటివ్ కాబట్టి W2 ఇంటూ X2 1 ఇక్కడ కాబట్టి అది నెగిటివ్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది H అనేది పాజిటివ్ పాజిటివ్. సో మీరు W1, W2 లో ఒక రకంగా పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటారు, అది 1 1 అనుకుందాం. ఈ 0110 మీరు పాజిటివ్ చేయాలి అంటే W0 అనేది -0.5 ఉంటేనే ఈ రెండు బయటికి 1 1 లాగా వస్తుంది. ఇది స్టెప్ H. మీరు 01 ఇన్పుట్ నే పాజిటివ్ చేయాలనుకుంటున్నారు అంటే 1 1 ఉంటే ఇంకా పాజిటివ్ అవుతుంది కదా. ఇక్కడ మీరు చూస్తే ఇంకా పాజిటివ్ అయింది 1.5. సో 1 1 ని 0 చేస్తూ ఈ రెండింటిని 1 చేయడం అనేది పాసిబుల్ కాదు, ఒకటే లేయర్ ఉంటాయి. సో XOR అనే ప్రాబ్లం ఏంటిది? ఒకటే లేయర్ తోని సాల్వ్ చేయలేదు, దీనికి మల్టిపుల్ లేయర్స్ అవసరం. సో 2 ఇన్పుట్స్ ఉంటే ఒక అవుట్పుట్ ఉంటే, ఇది ఇన్పుట్ లేయర్, ఇది అవుట్పుట్ లేయర్, దీనికి మధ్యలో ఒక హిడెన్ లేయర్ ఉంటుంది. ఇక్కడ కూడా 2 న్యూరాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ యొక్క లేయర్ తోటి ఏమవుతుంది అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ బయటకు వస్తుంది. X1, X2, ఇది హిడెన్ ఇన్పుట్ 1, హిడెన్ ఇన్పుట్ 2. ఇక్కడ వెయిట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా వెయిట్స్ ఉంటాయి. ఇందాక ఒక నెట్వర్క్ రాస్తున్నాం చూసారా మీరు, ఇన్పుట్ లేయర్ 1, అవుట్పుట్ లేయర్ 1 అని. అది దీనిలాగానే ఉంది కదా. ఓకే, బట్ మధ్యలో ఒక హిడెన్ లేయర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది నెట్వర్క్. ఒక 2 minutes ఆలోచించి నాకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా దీన్ని? చెప్పండి నాకు, ఇక్కడ నేను ఏం చేశాను, అసలు ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు అనేది. 2 minutes మీరే, నేను చెప్పుడు మళ్ళీ మీరు వేస్తారనడం కంటే మీ దగ్గర ఎవరైనా క్రియేటివ్ పీపుల్ ఉన్నారు, నేను చెప్పిన కాన్సెప్ట్స్ తోటి మీకు ఇది అర్థం పడుతున్నాను. ఇక్కడ ఏంటిది, ఏం వాల్యూస్ కావాలి, ఎలా క్యాల్కులేట్ చేస్తాం, ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి, ఏంటిది అనేది ఒకసారి ఆలోచించి చెప్పండి. చూడండి, టైం పాస్ చేయడం కాదు, నాకు ఆలోచించండి. నేను పక్క అడుగుతాను, నలుగురినైతే పక్క అడుగుతాను.
సరే, ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రాబ్లమ్స్ లాగా అనిపిస్తుంది. ఎవరైనా చెప్పగలుగుతారా? హలో, అర్థమవుతుంది నెట్వర్క్ ఇక్కడ ఏమవుతుందని? నిఖిత, త్రివేణి, అనిత, అఖిల. ప్లీజ్ మీ రెస్పాన్స్. అర్థం అవ్వట్లేదు అని చెప్పండి. ఎయిట్ నిఖిత? ఈక్వేషన్స్ వస్తాయా సార్? అంటే డిఫరెంట్ తీసుకొని మనకి మొత్తం 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్స్ ని మళ్ళీ మనం యాక్టివేషన్స్ వాడతాం. సో 6. ఇక్కడ మీరు చూస్తే ఇందాక ఎప్పటికి మనం ఇంతకు ముందు వరకు రాసుకున్న ఫంక్షన్స్ ఎట్లున్నాయి? 2 ఇన్పుట్ న్యూరాన్స్, 1 అవుట్పుట్ న్యూరాన్. ఇంతేనా? ఎస్ సార్. ఇది ఇన్పుట్ x1 x2. ఈ లైన్స్ మీద మనం W1 W2 అని రాస్తున్నాం ఎస్ సార్. మనకి అర్థం కావడానికి. కానీ ప్రతి న్యూరాన్ కి W1 W2 W0 3 వాల్యూస్ ఉంటాయి. ఈ W0 అనేది బయాస్ అంటాం. సో ఇలా ఉంది అంటే దీని అర్థం ఏంది? ఈ x1 ఇంటూ W1 మల్టిప్లై చేస్తాం, ఈ x2 ఇంటూ W2 మల్టిప్లై చేస్తాం, ప్లస్ ఈ W0 ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకుంటాం. ఈ న్యూరాన్ యొక్క అవుట్పుట్ అంటాం జనరల్ గా. కానీ ప్రతి న్యూరాన్ కి అవుట్పుట్ ఇదే ఉండదు. ఆ న్యూరాన్ కి చాలా అన్నిటికీ యాక్టివేషన్ ఫంక్షన్ కూడా ఉంటుంది తోడై దీనికే, ఈ న్యూరాన్ కి. అలాంటి కేసులో ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ న్యూరాన్ ఏంటిది? యాక్టివేషన్ ఫంక్షన్ లో హెచ్. ఇక్కడ యాక్టివేషన్ సిగ్మాయిడ్ ఇది. సిగ్మాయిడ్ ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్ అనుకోండి సార్, ఏ ఆఫ్ హెచ్. సో ఇది ఈ న్యూరాన్ నుంచి వచ్చే అవుట్పుట్ ఇది వై అనేది. సో ఇలాంటి ఒక కేసుకి ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి ఇప్పుడు దీనికి? ఫస్ట్ ఏమో ఒక లైన్ ఈక్వేషన్, తర్వాత అది యాక్టివేషన్ లోకి పోవడం, అంటే 2 ఈక్వేషన్స్. అవును, ఎస్ సార్. మీకు ఇక్కడ అర్థమైందా ఫార్వర్డ్ ఎట్లా చేస్తున్నాం అనేది? హలో, ఇది క్లియరా? ఎస్ సార్. క్లియర్, ఓకే. ఇప్పుడు ఈ నెట్వర్క్ తీసుకోండి. ఈ నెట్వర్క్ తీసుకుంటే ఇప్పుడు కింద రాసిన దానిలాగా మనకి ఇక్కడ 3 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటిది? x1 x2 h1. అంటే ఓన్లీ హిడెన్ లేయర్ యూనిట్ ఇది ఒకటే కన్సిడర్ చేస్తున్నాను. తర్వాత x1 x2 ఇక్కడ h2. ఇక్కడ x1 x2 h1, x1 x2 h2. ఇది ఒక నెట్వర్క్. థర్డ్ నెట్వర్క్ వచ్చేసి h1 h2 అవుట్పుట్ ఇది. ఈ 3 సేమ్ నెట్వర్క్స్ చూడటానికి 2 ఇన్పుట్ 1 అవుట్పుట్. సో ప్రతి దానికి ఎన్ని ఈక్వేషన్స్ మనకి? 2 ఈక్వేషన్స్. 2 2 2 మొత్తం 6 ఈక్వేషన్స్. సో నేనే మీకు ఆల్రెడీ ఆన్సర్ చెప్తాను. ఏంటిదంటే ఈ h1 వచ్చేసి ఆర్ గేట్, h2 వచ్చేసి అండ్ గేట్. అంటే అప్పుడు వీటి వాల్యూస్ ఏంటి? W1 W2 W0 వాల్యూస్ ఏంటి? 1 minus 0.5. ఓకే, ఇప్పుడు ఇక్కడ W1 రాసాను, ఇక్కడ W1 రాసాను, ఇక్కడ W2 రాసాను, ఇక్కడ W0 రాసాను కదా. మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే ఎలా రాయొచ్చు డిఫరెన్సియేషన్ వీటికి? దానికి డిఫరెన్స్ రాయాలి అంటే ఇప్పుడు పైన W1 W2 W0 ఉంది కానీ అది h1 కి సంబంధించింది. కింద కూడా W1 W2 W0 ఉంది కానీ అది h2 కి సంబంధించింది. మరి ఎట్లా రాయొచ్చు ఇది? డిఫరెన్షియేషన్ చేయాలి అంటే నోటేషన్
ఈ క్వశ్చన్ అర్థమైంది? అర్థమైంది సార్. సో ఎట్లా డిఫరెన్షియేట్ చేసి దానికి దీనికి నోటేషన్ వైజ్? సార్ ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ పెట్టుకోవచ్చు. అట్లంటే వాట్ ఈస్ W1 అంటే మీరు ఏ వాల్యూ చెప్తారా లేకపోతే ఈ వాల్యూ చెప్తారా? సార్ రెండిట్లో W1 వాల్యూ ఒకటే కదండి సార్, 1 కదా. ఒకటే అయినా ప్రతిసారి ఒకటి ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు AR గేట్ AND గేట్ అని చెప్పా. ఎస్ W1 1 కాబట్టి 1 కాబట్టి వచ్చింది. కానీ ఒక డిఫరెంట్ నొటేషన్ ఉండాలి కదా. ఇప్పుడు ఇద్దరికి సేమ్ నేమ్ ఉండొచ్చు కదా. నేను ఒకటి చెప్తే అది నేను దీని గురించి మాట్లాడుతున్నానా దీని గురించి మాట్లాడుతున్నానా అని తెలియాలి కదా. సో అది ఎలాంటి నొటేషన్ ఇస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఇది W1, ఇది W1, ఇది W1 అంటే ఇక్కడ 3 W1 ఉన్నాయి. W1 ని చేంజ్ చేయండి అంటే 3 ప్లేసెస్ లలో చేంజ్ చేసేస్తారా? సో ఈ W1 కి ఒక పేరు, ఈ W కి ఒక పేరు, ఈ W కి ఒక పేరు, డిఫరెంట్ నేమ్స్ ఉండాలి కదా. సో ఆ డిఫరెంట్ నేమ్స్ అనేది ఎలా ఇస్తారు? చుట్టుపక్కల సరౌండింగ్స్ కొంచెం డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోండి. మీరు మైక్ అన్మ్యూటే చేయండి. సో అది ఎలా ఇస్తాము అంటే ఇది హిడెన్ లేయర్ 1 కిందికి వస్తుంది. అంటే హిడెన్ లేయర్ 1 ఎందుకంటే ఇదంతా 1 కిందికి వస్తుంది. ఇదంతా 2. ఈ 1 దగ్గర ఉండే వెయిట్స్ కి పైన 1 అని రాసుకుంటాం. ఆ 2 కి సంబంధించిన వాటికి 2. సో ఇప్పుడు ఇక్కడ ఉండే వెయిట్స్ ఇక్కడ ఉండే వెయిట్స్ డిఫరెన్సియేషన్ వచ్చింది. అండ్ రెండోది ఇదే 1 ఏరియాలో H1 ఉంది, H2 ఉంది. మొత్తం ఎన్ని వెయిట్స్ ఉన్నాయి 1 ఏరియాలో? 2 వెయిట్స్. 4 వెయిట్స్, 4 లైన్స్ ఇక్కడ ఉన్నాయి. W1 వచ్చేసి 2, W2 వచ్చేసి 2, మొత్తం 4 ఉన్నాయి ఈ 1 లో. కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ రెడ్ కలర్ తో గీసింది W1, ఎల్లో తో గీసింది W2. ఇన్పుట్ 1 కి W1 W2 ఉంటుంది, ఇన్పుట్ 2 కి W1 W2 ఉంటుంది. ఇక్కడ మొత్తం ఉన్న వెయిట్స్ అన్ని 4 ఏరియా 1 లో. సో ఆ 4 వెయిట్స్ రాయాలి అంటే ఇది ఏరియా 1 కదా. సో ఏరియా 1 కాబట్టి 4 వెయిట్స్ కి కంపల్సరీ పైన 1 అని ఉంటుంది. కానీ కిందికి వచ్చేసరికి H1 కి పోతున్న వెయిట్స్ ఉన్నాయి చూసారు, అంటే రెడ్ కలర్ లైన్ లో ఉన్నాయి. రెడ్ కలర్ లైన్ ఉన్న వాటికి కింద 1 1 అని రాస్తాం. కానీ అది ఇన్పుట్ 1 నుంచి వస్తే 1 అని పెడతాం, ఇన్పుట్ 2 నుంచి వస్తే 2 అని పెడతాం. ఈ ఎల్లో కలర్ వెయిట్స్ ఏం చేస్తాము అంటే పోతుంది హిడెన్ యూనిట్ 2 కి కాబట్టి 2 అని పెడతాం. ఇన్పుట్ 1 నుంచి వస్తే 1, ఇన్పుట్ 2 నుంచి వస్తే 2. ఇది 100% అర్థమైంది ఎవరెవరికి? ఇప్పుడు ఇక్కడ త్రివేణి, నిఖిత, అనిత, కిలా నలుగురు.
ఇది క్లియరా మీకు? ఎస్ ఎస్ సార్ W2 వచ్చేసరికి ఏముంటది చెప్పండి నోటేషన్? మొత్తం ఎన్ని weights? 2 1 సార్ 4 W2 1 ఎన్ని సార్ weights ఉన్నాయి? 4 4 సార్ 2 సో ఈ సెకండ్ దాంట్లో 4 ఉన్నాయా? ఎస్ సార్ ఎన్ని? సెకండ్ దాంట్లో 2 వెయిట్స్ ఉన్నాయి సార్. ఎస్ Two సార్ weights. 2 ఉన్నాయి సార్ 2 weights ఉన్నాయి సెకండ్ లేయర్ కాబట్టి పైన 2 అని రాసాను. మరి కింద నెంబర్స్ ఏం రాయాలి? 2 1 ఒకటి 2 2 ఒకటి. మనకి అవుట్పుట్ ఉన్నది ఒకటే కాబట్టి 1 అనే రాయాలి ఫస్ట్. 1 1 కానీ H1 నుంచి వస్తేనేమో తర్వాత 1 పెట్టండి. H2 నుంచి వస్తేనేమో తర్వాత 2 పెట్టండి. ఇప్పుడు వీటన్నిటికీ 6 కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నట్టండి. ఇప్పుడు ఎస్ సార్ ఈ 6 లో ఏ రెండు ఒకటి కాదు. నో సార్ ఓకే, ఇప్పుడు మనం ఇక్కడే రాద్దాం. ఇన్పుట్ 1 నుంచి హిడెన్ యూనిట్ 1 కి వెళ్తున్న లైన్ కి ఏరియా 1 లో దీని పేరు వచ్చేసి ఏముంటది చెప్పండి? ఇప్పుడు W111 W11 పైన కింద ఉండేది. పైన 1 కింద 1 కింద కింద 11. ఫస్ట్ 1 వచ్చేసి Yes. ఏంటిది? X1 నుంచి పోతుందని చెప్పడానికి. Yes. తర్వాత 1 వచ్చేసి దేనికి? హిడెన్ యూనిట్ 1 కి వెళ్తుందని చెప్పడానికి. Yes. ఇప్పుడు ఈ వెయిట్ ఎంత ఉంటుంది? W112 సార్ W11 2 2 దీనికి W2 1 సార్ 2 1 W1 2 2 2 సార్ ఇది W2 1 సార్ 1 1 1 1 1 ప్రతి పేరు ఫస్ట్ 1 ఉంటుంది, తర్వాత 2 ఉంటుంది. ఇప్పుడు ముందు ఒకటే కాబట్టి ఇది 1 లాగా కన్సిడర్ చేస్తాం. Yes. సో ఈ 2 దేనికి? ఏరియా 2 అని చెప్పడానికి. 1 ఎందుకు? హిడెన్ 1 నుంచి అవుట్పుట్ 1 కి వెళ్తున్నాం. తర్వాత W2 1 2 1 W2 1 2 1 2 1 2 సార్ 2 2 అన్న సెకండ్ 2 1 అనుకుంటాను. కింద రాస్తున్న నంబర్స్ ఏంటంటే ఫస్ట్ ఇన్పుట్ తర్వాత అవుట్పుట్. ఇక్కడ X1 ఇన్పుట్ కాబట్టి 1 ఇన్పుట్, X1 ఇన్పుట్ కాబట్టి ఇక్కడ కూడా 1 ఉంటుంది. ఇప్పుడు W కింద 2 నంబర్స్ రాస్తున్నామా? AB అని Yes. -3 రాస్తున్నాం కదా. A అనేది లెఫ్ట్ సైడ్ కదా, Yes. B అనేది రైట్ సైడ్ కదా. L అంటే ఇన్పుట్, R అంటే అవుట్పుట్. అంటే AB అంటే A టు B అనేనా? Yes. క్లియర్ అని చెప్తుంది. చలో ఎస్ సార్ A టు B అన్నప్పుడు ఇప్పుడు ఆలోచించినట్టు W కింద 1 1 ఉంటున్నామంటే 1 నుంచి 1 కి పోవడమేనా? ఎస్ సార్ W1 2 అంటే 1 నుంచి 2 కి వెళ్ళడమే కదా. ఇది ఎస్ సార్ W21 నుంచి 2 కి 1, 2 నుంచి 1 కి వెళ్తున్నాం. ఇక్కడ 2 నుంచి 2 కి వెళ్తున్నాం. ఇక్కడ చూస్తే 1 1 అంటే 1 నుంచి 1 కి వెళ్తున్నాం. Yes. అదే 2 ఇప్పుడు నుండి కింద 2 1 ఉండాలా లేకపోతే 1 2 ఉండాలా?
2 నుంచి 1 కి వెళ్తున్నాం కదా. వెళ్తుంది. సో ఇది కరెక్టే కదా రాసుకోండి. ఎస్ Yes, sir. ఇందాక 1 2 అన్నారని చెప్పి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నాకు. సో మీకు వెయిట్స్ అనేది అర్థమైంది కదా ఎక్కడ రావాలి. ఇప్పుడు న్యూరాన్కి ఓన్లీ W11 W21 ఇవే ఉండవు. బయాస్ కూడా ఉంటారు. ఒకటే కాదు. ఓకే. ఇక్కడ ప్రతి న్యూరాన్ కి 2 వెయిట్స్ నేను యాడ్ చేస్తున్నాను. అవును. Yes, sir. నేను ఇక్కడ ఏం చెప్పాను, ప్రతి న్యూరాన్ కి 2 వెయిట్స్ కాకుండా న్యూరాన్ కి ఒక బయాస్ కూడా ఉంటుందని చెప్పాను కదా. W0. సో ప్రతిదానికి ఒక బయాస్ అనేది కూడా ఉంటుంది న్యూరాన్. దాన్ని మీరు W తో ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సమ్ B11 B12 B అట్లా కూడా పెట్టుకోవచ్చు బయాస్. ఓకే. Okay, sir. సో ఇదంతా చెప్పింది దేనికి అంటే వెయిట్స్ అనేది ప్రతిదానికి W1 అని రాయము, వాటికంటూ ఉంటుంది ఏది నొటేషన్స్, వాటిని యూజ్ చేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, నేను ఇక్కడ పైన చేసిన న్యూరల్ నెట్వర్క్ నుంచి మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి బయటికి, సబ్ న్యూరల్ నెట్వర్క్స్ 3 ఉన్నాయి ఇక్కడ. Yes, sir. H1 వచ్చేసి ఆర్ గేట్ అంటున్నాను, H2 వచ్చేసి అండ్ గేట్ అంటున్నాను. అంటే ఇక్కడ ప్రతి ఒక్క వెయిట్ ఏదో ఒక వాల్యూ ఉంటుందా దాని తగ్గట్టు, ఆ వేర్డ్స్ ని డైరెక్ట్ ఇక్కడ రాసేసుకుంటాం. దాన్ని ఫస్ట్ వచ్చేసి ఆర్ గేట్ అంటున్నానంటే వీటి వాల్యూస్ ఏమింటాయి చెప్పండి. ఇక్కడ వెయిట్స్ ఏముంటాయి, 1 1 minus 0.5 -0.5 అనేది బయాస్, 1 1 అనేది వెయిట్. ఇది క్లియరా? Yes, sir. yes sir ఇది హిడెన్ 1. హిడెన్ 2 వచ్చేసి ఏమంటున్నాను నేను ఇప్పుడు, అండ్ గేట్ అంటే వీటి వెయిట్స్ 1 1 minus 1.5 Minus 1.5, sir. -1.5. ఇప్పుడు ఈ రెండింటి నుంచి వచ్చే అవుట్పుట్ అనేది -0.5 -1.5 లో ఉంటాయి. స్టెప్ ఫంక్షన్ కాబట్టి 0s 1s ఉంటాయి. హలో,
ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ వెయిట్ ఎంత, ఇక్కడ వెయిట్ ఎంత, దీన్ని బయాస్ ఎంత. ప్లీజ్ బి రెస్పాన్సివ్. నేను అంటుంది చూడండి, ఫస్ట్ హిడెన్ యూనిట్ 1 కి అయితే అయిపోయిందా మీకు? ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా, ఆర్ గేట్ అని నేనే చెప్పాను మీకు, దానికి వెయిట్స్ చెప్పాను. Yes, sir. హిడెన్ 2 కి యాండ్ గేట్ అని చెప్పాను, దాని తగ్గట్టు వెయిట్స్ చెప్పారు. Okay. x1 x2 కి 0 0 0 1 1 0 1 1 ఉంటే h1 ఎంత, h2 ఎంత? ఒకవేళ హిడెన్ యూనిట్స్ కి యాక్టివేషన్ ఫంక్షన్ స్టెప్ ఫంక్షన్ అయితే ఇప్పుడు h1 అంటే టార్గెట్ H1 minus 2, sir. H1, H2 చెప్పాలా సార్? h1 నుంచి వచ్చే అవుట్పుట్స్ ఏమేమి ఉంటుంది? x1 x2 0 0 0 1 1 0 1 1 అంటే h1 ఏమంటున్నాను ఆల్రెడీ ఆర్ గేట్ అంటున్నాను. ఆర్ గేట్ అంటే ఏంటి? ఇండివిజువల్ సాల్వ్ చేసిన ఆర్ గేట్ Minus. Yes, Yes, sir. అంటే ఇప్పుడు ఇదేనా ఆర్ గేట్ అంటే? Yes, sir. Yes, sir. ఇదే ఆర్ గేట్. ఆర్ గేట్ సాల్వ్ చేశారు మీరు ఇక్కడ ఆల్రెడీ. బయటకు వచ్చే అవుట్పుట్ ఏమన్నా నేను స్టెప్ ఆఫ్ హెచ్ ఫైనల్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ న్యూరాన్ ని నేను h1 అంటున్నాను. అంటే అక్కడ h1 కి వచ్చేది ఏంటిది బయటికి? నథింగ్ బట్ ఫైనల్ అవుట్పుట్ కదా, స్టెప్ ఆఫ్ హెచ్ కదా. Yes, sir. స్టెప్ ఆఫ్ హెచ్ అంటే ఈ వాల్యూస్ అయినా వచ్చేది బయట Yes, sir. ఆ నెట్వర్క్ నుంచి. త్రివేణి, దీపిక. yes, sir. Okay. సో మరి స్టెప్ ఆఫ్ హెచ్ వాల్యూస్ అన్నప్పుడు h1 నుంచి వచ్చే అవుట్పుట్ బయటికి ఏముంటది? So Zero. first అంటే 1 1 1 1. అంతే. Yes, sir. ఈ h1 కి మీరు హెచ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఈ h1 కి ఒకటి ఉంటుంది, హెచ్ అనేది ఏంటిది? w1 x1 w2 x2 ప్లస్ w0 అని. కానీ ఇక్కడ అంటున్న h1 ఏదైతే ఫైనల్ అవుట్పుట్ ఉందో అది కూడా నథింగ్ బట్ స్టెప్ ఆఫ్ హెచ్. సో h1 అనేది డెసిమల్స్ లో ఉండదు, జీరోస్ ఆర్ 1. 1. సో ఆర్ కోసం మనం రాసిన న్యూరల్ నెట్వర్క్ ఏదైతే ఉందో దానికి ఫైనల్ అవుట్పుట్స్ h1 అంటే. Okay. ఫైనల్ అవుట్పుట్స్ ఏంటిది? ఇవే కదా, 0 1 1 1. Yes, sir. ఇప్పుడు h2 వచ్చేసి ఏంటిది? 0 0 Zero, 0 zero, 0 zero, 0 1, 1. 1. 0 0 0 1. అంటే మీకు అర్థమైంది, ఇక్కడ ఒక 2 నెట్వర్క్స్ ని కంబైన్ చేసినట్టు మనం ఇక్కడ వరకు. ఇందాక మనం వీటిని సెపరేట్ గా సాల్వ్ చేసాం పైన. ఇప్పుడు రెండింటిని కంబైన్ చేసేసరికి మనకి 2 నెట్వర్క్స్ ఉన్నట్టు ఇప్పుడు ఇక్కడ. అంతే కదా, h1 ఒకటి ట్రీట్ చేయండి, ఆర్ నెట్వర్క్ అయితే లేదా? Yes, sir. Yes, sir. మిగతా వాళ్ళకి క్లియరా? అది Yes, sir. ఇది ఓన్లీ ఆర్ నెట్వర్క్. ఇది మనం సెపరేట్ గా సాల్వ్ చేసాం పైన. ఆర్ నెట్వర్క్ నుంచి మనకు వచ్చిన అవుట్పుట్ ఇది. ఇది ఉంది చూసారా, ఇది యాండ్ నెట్వర్క్. ఇది కూడా సెపరేట్ గా సాల్వ్ చేసాం. యాండ్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఇది. ఇది క్లియరా మీకు? Yes, Yes, sir. sir. ఇప్పుడు నాకు కావాల్సింది ఫైనల్ అవుట్పుట్. ఈ ఫైనల్ అవుట్పుట్ ఏంటిది? సార్ 0 1 1 0. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ సాల్వ్ చేయాలంటే నాకు ఏంటిది? ఇదే నెట్వర్క్ నేను చూడాల్సింది. Yes, sir. వీటి ఇన్పుట్స్ వచ్చేసి ఏంటిది? x1 x2 లా, h1 h2 లా? H1 H2 లే ఉంటాయి. 1 H2, sir. h1 h2. ఇది ఇంకా క్లియర్ కదండి. Yes, ఇప్పుడు sir. h1 h2 అన్నప్పుడు దీనికి ఒక వెయిట్ ఉంటుంది, ఇక్కడ ఒక వెయిట్ ఉంటుంది, ఇక్కడ ఒక బయాస్ ఉంటుంది, w0 అని. Yes, sir. సో ఇన్పుట్స్ వచ్చేసి h1 h2 లేకుండే చెప్పండి నాకు. ఇప్పుడు ఇన్పుట్స్ వచ్చేసి h1 h2 ఏంటి? 0 0 1 0 1 0 1 1. 1 0 1 1. ఇక్కడ ఉన్న ఇన్పుట్స్ ఏంటి Yes, sir. అంటే ఇలాంటి ఇన్పుట్స్ కి మనం క్యాల్కులేట్ చేయలేకపోతున్నాం సార్ గేట్. Yes, sir. సో ఆ ఇన్పుట్స్ ని మనం మాడిఫై చేసుకున్నాం. ఇప్పుడు ఇన్పుట్స్ మారినాయి కదా, ఇక్కడ ఎక్కడైనా 0 1 ఉందా? No, sir. h1 h2 లో లేదు. 0 1 కాస్త ఏమైంది? 1 0 అయింది h1 h2 తోటి. ఈ రో చూడండి, ఇక్కడ ఏమైంది రోలో?
01 కాస్త 10 అయింది. ఎస్ సార్. సో H0 లేవు. ఇప్పుడు మనకు కావాల్సినది H1 H2 ఉంది. అవుట్పుట్ కావాలి. అవుట్పుట్ వచ్చేసి ఏంటిది? జార్ అవుట్పుట్ 0 1 1 0. ఇది మనం కోరుకుంటున్న జార్ అవుట్పుట్ కదా. ఎక్కడి నుంచి వచ్చిన వాల్యూస్ మనకి? జార్ టేబుల్ ఏది ఇది? ఇక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్స్ ఇవి రావాలి మనకి. సో X1 X2 ని H1 H2 కి కన్వర్ట్ చేసుకున్నాం. ఈ వాల్యూస్ మారిపోయినాయి, కానీ మనకు కావాల్సిన అవుట్పుట్ మాత్రం మనం మార్చలేదు. ఇది మనకు కావాల్సింది. సో మనకు కావాల్సింది ఇక్కడ రాసుకున్నాం. ఇది 0 1 1 0 1. సో ఇప్పుడు మీ టాస్క్ ఏంటిదంటే H కావాలి అంటే H1 W1 ప్లస్ H2 W2 ప్లస్ ప్లస్ W0. జార్ అవుట్పుట్ రావాలి అంటే స్టెప్ ఆఫ్ H. మీకు ఇక్కడ H1 ఉంది, స్టెప్ ఫంక్షన్ కూడా ఐడియా ఉంది. W1 W2 W0 ఏంటో క్యాల్కులేట్ చేయండి, సో దట్ నాకు అవుట్పుట్ అనేది ఇది రావాలి బయటికి. క్వశ్చన్ క్లియర్ అయ్యేది నలుగురికి? Yes, sir. Yes, sir. అఖిల ఫస్ట్. అఖిల క్లియరా? Yes, sir. Clear. అనిత, Clear, sir. నిఖిత, Clear, sir. త్రివేణి. Yes, sir. Clear, sir. ఓకే. మాధవి క్లాసెస్ అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. సరే మాధవి, నువ్వు కూడా ట్రై చేయి దీనికి. సో నాకు ఆ వాల్యూస్ ఎందుకు కనుక్కొని చెప్పండి. 5 minutes టైం ఇస్తున్నాను. Sir, 1 minus 1 0.5 sir. 1 minus 1 minus 0.5. ఓకే. 1 minus 1 minus 0.5 కరెక్ట్ రాస్తాను. 0. Yes, sir. ఇప్పుడు ఇంత నెట్ క్లాస్ ఏంటనేది చూద్దాం. H1 I'm so happy. H1 H2 0 0 1 0 1. వస్తుంది సార్. సో H ఏమొస్తుంది ఫస్ట్ చెప్పండి. 1 minus 1 minus 0.5 కి minus 0.5. H ఎంత? సో minus Minus 0.5 0.5, sir. వస్తుంది. ఓకే. సెకండ్ దానికి 0.5 sir. థర్డ్ 0.5, sir. ఫోర్త్ minus 0.5 వస్తుంది. 0.5. సో వీటికి స్టెప్ రాస్తే అది 0. ఫస్ట్ ది 0 సార్. 1 1 0. 1 0. పర్ఫెక్ట్. మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది కదా. Yes, sir. సో ఇందాక మీరు ఒక లేయర్ తో తేయలేనిది ఇప్పుడు 2 layers తో తేయగలిగినాం మనం. అంటే జార్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనకి ఒక ఎక్స్ట్రా లేయర్ అవసరం అవుతుంది కదా. Yes, sir. సో లాజిస్టిక్ రిగ్రెషన్ పని చేయట్లేదు. సో మీకు లిమిటేషన్స్ అర్థమైంది లాజిస్టిక్ రిగ్రెషన్ వల్ల? అదొక్క జస్ట్ ఒక ఇట్కా అంతే. న్యూరల్ నెట్వర్క్ అనేది చాలా పెద్ద ప్రపంచం, అంటే ఒక ఇల్లు లాంటిది అది. సో మీకు ఆ ప్రాబ్లమ్స్ తెలియడానికి మనం ఆర్ గేట్, హ్యాండ్ గేట్, జార్ గేట్ అనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూసాం. ఇప్పుడు దీంట్లో ఇంకొక థింగ్ ఏంటిదంటే, ఇదే న్యూరల్ నెట్వర్క్ కి మీరు ఒక 100,000 లేయర్స్ యాడ్ చేయండి. ఇప్పుడు మనం ఎన్ని ఎక్స్ట్రా లేయర్స్ యాడ్ చేసినాం జార్ సాల్వ్ చేయడానికి? 1 extra layer. 1 extra లేయర్. ఇప్పుడు జార్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి
ఆ 1 ఎక్స్ట్రా లేయర్ నిజంగా మనకి యూజ్ అయింది. ఎస్ సార్. ఆ 1 ఎక్స్ట్రా లేయర్ కాకుండా నేను 100 ఎక్స్ట్రా లేయర్స్ రాస్తాను. కానీ మీతోని యాక్టివేషన్ ఫంక్షన్ అసలు యూజే చేయకండి అని చెప్తాను. అప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారా? నో సార్. నో సార్. ఎందుకు సాల్వ్ కాదు? దీంతో వస్తున్న లాభం ఏంటిది? ఒక్క లేయర్ కాకపోతే 100 లేయర్స్ పెట్టుకుంటా. కానీ ఎప్పటికైనా సాల్వ్ అవ్వాలి కదా ఈ చిన్న ప్రాబ్లం. యాక్టివేషన్ ఎందుకు ఉండాలి? యాక్టివేషన్ తోనే కదా సార్ మనం స్టెప్ ఫంక్షన్ రాసుకునేది. యాక్టివేషన్ ఫంక్షన్ అంటే స్టెప్ ఫంక్షన్, సిగ్మాయిడ్ ఫంక్షన్. వీటి వల్ల అసలు లాభం ఏంటి? యాక్టివేషన్ ఫంక్షన్స్ తీసేసి ఒక లేయర్ బదులు ఇంకెన్నో లేయర్స్ యాడ్ చేస్తాయి ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి. సాల్వ్ అవ్వదా? అవ్వదు సార్. ఎందుకు? యాక్టివేషన్ ఫంక్షన్ వల్ల అయితే లాభం ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు అలా అనుకుంటే ఇన్పుట్ లేయర్ ఉంది, అవుట్పుట్ లేయర్ ఉంది. యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేసా, మరి మనకి ఎగ్జాక్ట్ ప్రాబ్లం సాల్వ్ అయిందా? నో సార్. నో సార్. ఇది సాల్వ్ అవ్వాలంటే మనం ఏం చేసాం? ఒక ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేసాం. ఎస్ సార్. మరి ఇక్కడ గేమ్ చేంజర్ ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేయడమా, యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేయడం? హిడెన్ లేయర్ యాడ్ చేయండి. మరి ఎగ్జాక్ట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే క్రెడిట్ దేనికి ఇవ్వాలి? ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల సార్. హిడెన్ లేయర్. మనం హిడెన్ లేయర్ యాడ్ చేస్తూ యాక్టివేషన్ కూడా చేస్తాం, అవునా? స్టెప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా. ఒకవేళ హిడెన్ లేయర్స్ మాత్రమే ఉంచి ఒకటైతే ఒకటి 100 అయితే 100 నాకు ఇష్టమని ఉంచి యాక్టివేషన్ అనేది నేను రాయలేదు అనుకో, ఎగ్జాక్ట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అవ్వదు సార్. ఎందుకు చెప్తాను వినండి. ఇందాక నేను ఒకటే నెట్వర్క్ తీసుకొని ఎగ్జాక్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్తే మీకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? h ఈక్వల్స్ టు x1w1 x2w2 ప్లస్ w0. ఫైనల్ అవుట్పుట్ కి వచ్చినప్పుడు మీరు ఏం చేశారు? ఇక్కడ స్టెప్ ఆఫ్ హెచ్ అనేది వాడారు. ఎస్ సార్. ఈ స్టెప్ ఆఫ్ హెచ్ అనేది అవుట్పుట్ లో వాడుతున్నారు అంటే ఎప్పుడో లాస్ట్ కి. కానీ దాన్ని పక్కన పెడితే ఇక్కడ ఉన్నది ఏంటి? ఒక లైన్ ఈక్వేషన్ కదా. ఎస్ సార్. మనకి ఇక్కడ వచ్చిన నష్టం ఏంటిది? 4 పాయింట్స్ ఉంటే ఒక లైన్ ఈక్వేషన్ తోటి మనం ఏం సపరేట్ చేయలేకపోతున్నామని మనకున్న ఇష్యూ. ఎస్ సార్. అంటే బేసిక్ గా హెచ్ అనేది ఫంక్షన్ మనకి రావట్లేదు సపరేట్ చేయడానికి. అంటే ఏంటిది? ఈ హెచ్ అనేది ఎల్లో పాయింట్స్ కి పాజిటివ్ ఇస్తే రెడ్ పాయింట్స్ కి నెగిటివ్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు దీనికి ఒక అర్థం. ఎందుకు? పాజిటివ్స్ అన్నింటిని 1 చేస్తుంది, నెగిటివ్స్ అన్నింటిని 0 చేస్తుంది. కానీ హెచ్ అనేది ఇవ్వగలుగుతుందా ఎల్లోకి పాజిటివ్, రెడ్ కి నెగిటివ్ లాగా? నో సార్. ఎందుకు? హెచ్ అనేది ఒక లైన్ ఈక్వేషన్ లేకపోతే ఒక ప్లేన్ ఈక్వేషన్. అది ఎలా పాయింట్స్ కి ఇవ్వగలుగుతుంది అంటే 3 ఎల్లో పాయింట్స్ ఒక దిక్కు ఉండి ఒకటే రెడ్ పాయింట్ ఉంటే అప్పుడు ఆ హెచ్ అనేది కొన్నిటికి నెగిటివ్, కొన్నిటికి పాజిటివ్ ఇవ్వగలుగుతుంది. లేదా ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. నేను అట్లా ఇవ్వాలి అంటే దాని అర్థం ఏంటిది? ఒక లైన్ ఈక్వేషన్ సపరేట్ చేయగలగాలి ఆ పాయింట్స్ ని. ఇక్కడ సపరేట్ చేయలేదు కాబట్టి ఈ హెచ్ అనేది కొన్నిటికి పాజిటివ్, కొన్నిటికి నెగిటివ్ ఇయ్యదు. అలా ఇస్తే మనం ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ 0కి 1కి చేయడానికి ట్రై చేస్తాం యాక్టివేషన్ ఫంక్షన్ తోటి, అవునా? ఎస్ సార్. సో ఇక్కడ మనం ఫెయిల్ అవుతుంది ఏంటిది? లైన్ ఈక్వేషన్ తోని సపరేట్ చేయలేకపోతున్నాం ఈ డాటాని అని. ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేయడం వల్ల మనకి సాల్వ్ కాదు ఇష్యూ. ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేయడంతో పాటు యాక్టివేషన్ ఫంక్షన్ కూడా మనం రాయాలి. ఎందుకంటే ఒకవేళ మనం యాక్టివేషన్ ఫంక్షన్ రాయకపోతే మీరు ఎన్ని లేయర్స్ యాడ్ చేసినా కూడా మొత్తం ఫైనల్ ఈక్వేషన్ వచ్చేసి మళ్ళీ ఇట్లాంటి లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఎస్ మీకు అర్థమైందని అన్నది?
అర్థమైంది. ఎస్ సార్. ఇప్పుడు ఇదే ఉంది నెట్వర్క్. యాక్టివేషన్ ఫంక్షన్ నేను యూజ్ చేయలేదు అనుకో, ఫస్ట్ అవుట్పుట్ ఏమవుతుంది? అవుట్పుట్ ఈక్వేషన్ ఈక్వల్స్ టు W2 12 12 ప్లస్ సార్ 12 కాదు 11. 11 నేను వెనుక H1 నుంచి వస్తున్నా, నేను వెనుక నుంచి వస్తున్నా. ఓకేనా? W2 11 into H1 ప్లస్ W2 W2 W 21 కింద 1 2 2 1 సార్. 2 1 H2 ప్లస్ ప్లస్ బయాస్ 3 కాబట్టి V3 అని పెడతా. దీనికి బయాస్ 1, బయాస్ 2, బయాస్ 3. ఇది అవుట్పుట్. H1 వచ్చేసి ఏంటిది? H1 యొక్క అవుట్పుట్ W1 X1 W1 11 X1 plus W2 W1 21 plus X2 plus W1 W2 W1 2 1 సార్. 2 2 2 X2 plus B2. H2 కరెక్ట్ అయినా రాసింది నేను? రాంగ్ సార్. ఎక్కడ పోతుంది? ఫస్ట్ లో సార్ W2 వేరే 1 వస్తాయి సార్. అవి ఏంటిది? వెయిట్స్ వేరే వస్తాయి కదా. ఫస్ట్ వెయిట్ ఏమొస్తుంది? W2 వస్తుంది. W2 1 సార్. 21 వస్తుంది. W21 అంటే దాని అర్థం ఏంటి? సెకండ్ వైట్ సెకండ్ నుంచి ఫస్ట్ కి వెళ్తుంది. ఓకే, మరి ఇక్కడ పోతుంది సెకండ్ నుంచి ఫస్ట్ కి. అయింది ఫస్ట్ నుంచి సెకండ్ కి. మరి ఫస్ట్ సెకండ్ ఇక్కడ W12 అయినారు ఉండాల్సింది. టూ వన్ నుండి W2 పైన 2 ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ జరిగింది? అవుట్పుట్ లోనా, H1 లోనా, H2 లోనా? H2 లోనే సార్. H2 లో ఎక్కడ? ఫస్ట్ W12 దగ్గర, W22 దగ్గర? రెండింటి దగ్గర. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఈ లైన్స్ లో ఏంటిది? ఫస్ట్ వచ్చేసరికి ఈ ఎల్లో పాయింట్ ఏమో. ఈ ఎల్లో పాయింట్ కి వెయిట్ రాయాలంటే ఎట్లా రాస్తారు చెప్పండి? ఫస్ట్ W12 సార్. మరి ఇక్కడ రాసింది 1 2 సార్. కరెక్ట్ సార్. నెక్స్ట్ వెయిట్ కరెక్ట్ సార్. ఇప్పుడు ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఇంకా ఉంది సార్. అక్కడ పైన 2 పెట్టాలనుకుంటున్నాను. ఎక్కడ పైన? H2 కా? అక్కడ ఈ పక్కది సార్. W22 అని ఉంది కదా. X2 దగ్గర ఇక్కడ పైన 2. ఇక్కడనా? ఎస్ సార్. ఇదంతా ఏరియా 1, ఇదంతా ఏరియా 2. ఇక్కడ ఉన్న వెయిట్స్ అన్నిటికీ 1 ఉండాలి, ఇక్కడ ఉన్న వాటికి అంతా 2 ఉండాలి. సో ఇక్కడ ప్రతి వెయిట్ కి 2 ఉండాలి, ఇక్కడ కింద దానికి కాదు. ఇక్కడ ఉన్న 4 వెయిట్స్ కి 1 ఉండాలి. ఎందుకు? ఇన్పుట్ నుంచి ఫస్ట్ హిడెన్ లేయర్ మధ్యలో ఉన్న వెయిట్స్ కాబట్టి. హలో, ఓకే సార్. అర్థమైంది? ఇక్కడ మనం రాసాం, గుర్తుకుందా? ఇక్కడ అన్ని 1, ఇక్కడ ఉన్నాయి అన్ని 2 అని.
ఎస్ సార్. అంటే ఏంటిది? ఇవన్నీ ఫస్ట్ లేయరే కదా. ఎస్ సార్. Okay. మరి ఫస్ట్ లేయర్ అన్నప్పుడు అన్నిటికీ 1 ఉండాలి పైన సూపర్ స్క్రిప్ట్. ఇక్కడ ఉన్న వాటి అన్నిటికీ 2 ఉండాలి. ఇది క్లియరా? పైన 1 వెయిట్ ఉండాలి, 2 వెయిట్ ఉండాలి అనేది. ఎస్ సార్. Okay. సో ఇప్పుడు దీనిలో ఎక్కడైనా మిస్టేక్ ఉందా? అవుట్ H1 H2 లో? సార్. ఓకే. సో ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ఏం చేస్తాం మనం? ఈ H1 ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, H2 ప్లేస్ లో దీన్ని. సో మీరు ఎన్ని సబ్స్టిట్యూట్ చేసినా బయటకు వచ్చేది ఏంటిది? సమ్ నంబర్ ఇంటూ x1 ప్లస్ సమ్ నంబర్ ఇంటూ x2 ప్లస్ సమ్ బయాసే కదా, ఈక్వేషన్ కదా వచ్చేది. ఎస్ సార్. అంటే యాక్టివేషన్ ఫంక్షన్స్ లేకపోతే మీకు బయటకి ఏమొస్తుంది? మళ్ళీ ఒక లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. సో న్యూరల్ నెట్వర్క్ కి మీరు యాక్టివేషన్ అనేది వాడకుండా మీరు ఎన్ని లేయర్స్ పెట్టినా ఒక దాంట్లో ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకుంటే పోతే లాస్ట్ కి వచ్చేది మళ్ళీ ఒక లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయలేదు కదా జార్ ప్రాబ్లమ్. నో సార్. No, sir. అందుకు మీరు యాక్టివేషన్ ఫంక్షన్స్ యూజ్ చేస్తే ఆ లీనియారిటీ పోతుంది. అర్థమైతే మీకు అన్నది? అది ఎలా పోతుంది అంటే లీనియర్ ఈక్వేషన్ లాగా ఉండదు కాబట్టి వెళ్ళిపోతుంది అంతే. ఏదో సమ్ ర్యాండమ్ వాల్యూస్ వచ్చినట్టుగా ఉంటుంది. దాంతో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాం. మీకు ప్రాబ్లం అర్థమైతే యాక్టివేషన్ తీసేస్తే ఏమవుతుంది? ఎస్ సార్. ఈక్వేషన్ ఇప్పుడు యాక్టివేషన్స్ పెడితే ఏమవుతుంది తెలుసా? H1 ని సబ్స్టిట్యూట్ చేయరు మీరు, స్టెప్ ఆఫ్ H1 ని సబ్స్టిట్యూట్ చేస్తారు. ఏది అవుట్పుట్ లో. ఇప్పుడు స్టెప్ ఆఫ్ H1 అంటే అది వాల్యూ మారచ్చు కదా, అది ఏమన్నా అవ్వచ్చు. మీకు అర్థమైందా? అర్థమైంది. యాక్టివేషన్ ఫంక్షన్ లేకపోతే ఈ లైన్ ఈక్వేషన్స్ ని మీరు సబ్స్టిట్యూట్ చేస్తారు. లైన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చేది లైన్ ఈక్వేషన్. కానీ యాక్టివేషన్స్ తోటి మీరు సబ్స్టిట్యూట్ చేస్తే లైన్ ఈక్వేషన్స్ లాగా పోవు, లోపలికి సమ్ 0 1s వెళ్తాయి. అది ఎప్పుడు 0 అవుతుంది స్టెప్, ఎప్పుడు 1 అవుతుంది అనేది దాని పాజిటివ్ నెంబర్స్ మీద డిపెండ్ అవుతుంది కానీ లీనియర్ కాదు అలా. కాబట్టి లీనియారిటీ ప్రాబ్లం అనేది పోతుంది. దాంతో మనం జార్ ప్రాబ్లమ్స్ లాంటివి సాల్వ్ చేయగలుగుతున్నాం. సో ఇది వాటి క్లాస్ యొక్క కంక్లూజన్. డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? No. No, Okay. sir. ఓకే. అంకిత, Present, sir. ఆసియా, absent. అనిత, Present, sir. ఇందు, Present, sir. నిఖిత ప్రజెంట్, శిరీష absent. మాధవి ప్రజెంట్ కదా. Present, sir. సౌజన్య, Present, sir.
త్రివేణి present. ఎస్ అఖిల. అచ్చా. అనుష. Yes, sir. కుప్పర్ అఖిల present. నజియా. Present, sir. Present, sir. ఓకే Present, sir. Present, sir. ఓకే ఓకే. ఎవరు? Nazia, present, sir. వేసాను. గౌతమి. Sir. absent. సృష్టి. absent. హర్షిత. absent. ప్రభు తేజస్. Sir, Anusha, sir. అనుష ప్రజెంట్ వేసాను. జ్యోతిర్మయ. ప్రభు తేజస్. absent. మెరుగు శైలజ. absent. శిరీష మల్లిరెడ్డి. absent. వెంకట్ లక్ష్మి. absent. గుర్తూర్తి మౌనిక. absent. భానుగంటి దుర్గ. absent. బల్ల మాధవి. జోగేశ్వరరావు. absent. దుర్గప్రసాద్ గింజల. absent. సత్య యాదల. హేమ. absent. శ్యామల అక్కిరెడ్డి. absent. ప్రియా బొలిశెట్టి. Present, sir. సుధా పోతుల. Present, sir. ఆకాష్ దాసరి. absent. సోయా భాష. Present, sir. సకీర్ హుసేన్. Present, sir. కర్మల వెంకట్. Present, sir. లోకేష్ రెడ్డి. absent. మౌలాలి. Present, sir. పగిడిపల్లి అమృత. Present, sir. సావిత్రి. Present, sir. షేక్ ఆలియా. Present, sir. వెంకట్ నారాయణ భార్గవ్. Present, sir. శ్రీకాంత్. absent. విజయ్ కింగ్. సాఫియానాస్. Present, sir. ఎం సాంబశివ. Present, sir. చల్లా హర్షిత. Present, sir. షేక్ అర్ఫాన్ అర్జున్. Present, sir. సాయి రూపాసి. సాయి రూపాసి. absent. రాఘవ యాదవ్. absent. దేవర కిరణ్ కుమార్. absent. షేక్ తబ్రేజ్. absent. హరీష్ కుమార్. absent. తంబూరి గిరి. Present, sir. Okay. sir. Sir, Sheikh Tabriz, present, sir. వేసాను. ఇద్దరికి వేసాను. Sir, పఠాన్ ఇర్ఫాన్ ఖాన్ వేసాను. తంబూరి వేసాను. గిరి తంబూరి గిరి వేసాను. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్. absent. కుసుమ మల్లెల. Present, sir. ఉమా మహేశ్వరి. Yes, sir. అటెండెన్స్ వేసాక కూడా కాల్లో ఉంటే వాళ్ళకి మళ్ళీ అబ్సెంట్ వేస్తాను. ప్లీజ్ లేదు. షేక్ అన్సార్. Present, sir. కలాం. absent. సహనాజ్ షేక్. Present, sir. ఖాన్ సుహేల్.
షేక్ సబీహా, ప్రెసెంట్ సార్. Sir, present, sir. Khan, sir. షేక్ తాని, ఓకే, ప్రెజెంట్ సార్. షేక్ తానియా, ప్రెజెంట్ సార్. షేక్ సానియా. ప్రెజెంట్ సార్. మీ ఫాదర్ పేరు నజీర్ అసాని? షేక్ సానియా వాళ్ళ ఫాదర్ నేమ్ నజీర్, అబ్సెంట్. మల్లిక్ కురుబా, Sir, present, sir. హరి చిన్న, షేక్ సానియా నజీర్ ప్రెజెంట్ సార్. షేక్ సానియా నజీర్ ప్రెసెంట్, ఓకే, చెప్పలేదు. మల్లిక్ కురుబా ప్రెసెంట్, Sir, present, sir. ఓకే. హరి చిన్న అబ్సెంట్, హసీన్ అబ్సెంట్.